కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో లోక కళ్యాణం జరిగి ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ కాకినాడ జిల్లా పిఠాపురంలో శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారికి కోటి లింగార్చన, కోటి బిల్వార్చన, శ్రీ రుద్రయాగ, శతచండీయాగ సహిత కోటి కుంకుమార్చన కార్యక్రమాలు ఘనంగా వారం రోజులుగా కొనసాగుతున్నాయి. పిఠాపురం కోటగుమ్మం సెంటర్ వద్ద గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ ప్రాంగణంలో ప్రముఖ వేద పండితులు, జ్యోతిష్య శాస్త్ర ప్రముఖులైన విభాష్యం కుమార సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా మొదలైన ఈ కార్యక్రమాల్లో కాశీ విశ్వేశ్వరుడికి విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం కోటి కుంకుమార్చన, సుహాసిని పూజ, కుమారి పూజలు చేశారు. ఈ సందర్భంగా విభాష్యం కుమార సుబ్రహ్మణ్య శర్మ మీడియాతో మాట్లాడుతూ లోక కళ్యాణార్థం తలపెట్టిన ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని భక్తులను కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళ బొలిశెట్టి వెంకటలక్ష్మి, మహిళా భక్తులు, అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. విశ్వశాంతి కోసం అని చెప్పేసి ఇక్కడ పార్వతీ పరమేశ్వరుని ఉద్దేశించి అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి ప్రీతి కోసమని కార్తీక మాసం మొదల నుంచి ఇక్కడ కోటి బిల్వార్చన, కోటి కుంకుమార్చన, కోటి లింగార్చన, మహారుద్రయాగం, శతచండీ యాగం, మొత్తం 5 యాగాలు ప్రారంభం చేశాం. అది జరుగుతోంది. వేళ 8వ రోజు, 9వ రోజు వేళ ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి. అయితే విశ్వశాంతి కోసం ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. మొన్న ఎంత బీభత్సమైనటువంటి తుఫాను కూడా వచ్చింది. మనకి ఏమీ టచ్ చేయకుండానే అలాగే వెళ్ళిపోయింది. ఏదో చిన్న నష్టం తప్ప ప్రాణ నష్టాలు ఏమీ జరగలేదు. ఏదో పంటలకు కొద్దిగా నష్టం జరిగింది తప్ప జనాలకి ఎటువంటి కీడు కూడా చేయకుండా అలా వెళ్ళిపోయింది. ఇలాగే జనులందరికీ కూడా ముఖ్యంగా 40 నుంచి 60 సంవత్సరాల లోపు వాళ్ళు, 40 నుంచి 50 లోపు వాళ్ళు అకాల మృత్యువు చెందుతున్నారు. అటువంటివి జరగకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలని, బ్రతికేనంతకాలం కూడా ఐశ్వర్యంతో ఉండాలి, అంతాన్ని మోక్షాన్ని పొందాలనే ఆలోచనతో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇక్కడికి కోటి బిల్వార్చన 80 లక్షల అర్చన జరిగింది. నిన్నటికి కార్యక్రమాలు కొద్దిసేపట్లో ప్రారంభింపబడతాయి. అందరూ కూడా వచ్చి చూడండి. కుంకుమార్చనకి రుసుమేమీ లేదు. అందరూ ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఇక్కడ కుంకుమ ఇవ్వడం జరుగుతుంది. కొబ్బరికాయ తెచ్చుకుంటే చాలు, ఇక్కడ మీరు కుంకుమార్చన చేసుకుని వెళ్ళొచ్చు. కాబట్టి ఈ అవకాశం శనివారం, ఆదివారం మాత్రమే అందరూ కూడా వచ్చి అన్నపూర్ణమ్మకి కుంకుమార్చన చేసుకుని అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుతున్నాను. నమః పార్వతీపతయే. అందరికీ నమస్కారం. నా పేరు బొలిశెట్టి వెంకటలక్ష్మి. నేను జనసేన వేరమహిళని. అదే కుమారస్వామి గారు తలపెట్టిన ఈ పూజా కార్యక్రమాలు, కోటి బిల్వార్చన, అలాగే హోమాలన్నీ కూడా మరి తలపెట్టడం జరిగింది. మరి నేను ఫేస్బుక్లో చూడడం, అలా ఒకసారి సామాజికంగా చెప్పారు. మరి చెప్పిన దాన్ని బట్టి నేను ఎప్పుడు వరకు రాలేకపోయాను. మరి ఈరోజు వచ్చాను నేను. ఈరోజు కుంకుమార్చన పూజ ఉందని ఈరోజు కంపల్సరీ రావాలని వచ్చాను. ఈరోజు భక్తులు అయితే బాగానే వచ్చారు.
మరి ఈ రోజు దాన్ని బట్టి మరి ఇంకా అభివృద్ధి చెంది మరి అందరూ కూడా భక్తులకి అందరికీ కూడా స్ప్రెడ్ అయ్యి మనం వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఒక్కొక్కరు 10 మందికి చెప్పి మన పక్క వాళ్ళకి అందరికీ చెప్పి ఈ పూజలో మన గురించే కదా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో మనం ఆరోగ్యాలతో ఉండాలని మన కుమారస్వామి గారు తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసి మనం చక్కగా అందరినీ పక్క వాళ్ళని మనం ఎక్కడెక్కడ మన చుట్టాలని బంధువులు తీసుకొచ్చి ఈ పూజ విజయవంతం చేయాలని మరి ఈ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించిన నియోజకవర్గంలో గెలిచిన నియోజకవర్గంలో మరి ఫస్ట్ టైం ఇలాంటి మరి ఇంత భారీ ఎత్తున పూజ జరగడం మరి అందరూ కూడా వచ్చి అందరూ విజయవంతం